అమరావతిలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాం. అసెంబ్లీలో మేయర్ కూడా ఓకే చేశారు. కాబట్టి అమరావతి ఇనాగరేషన్‌కి రండని అప్పట్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాలేదు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతన అధికారంలోకి రాకముందు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ వస్తే అమరావతిని నాశనం చేస్తాడు అంటూ తెలుగుదేశం ప్రచారం చేసిన జనం నమ్మలేదు. జగన్ ఇంకా అంతకంటే వేగంగా చేస్తాడు అనుకున్నారు. తెర చూస్తే జగన్ వచ్చాక అమరావతిని అలాగే ఉంచేసి 3 రాజధానులు అన్నటువంటి పాయింట్ పెట్టుకుని ప్రధానమైనటువంటి క్యాపిటల్ విశాఖపట్నానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఋషికొండ మీద అద్భుతమైన కట్టడాలు కట్టాడు. అదే సందర్భంలో ఇప్పుడు అమరావతి పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం అంటూ నరేంద్ర మోడీతో చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. మీరు రండి అని చెప్పేసి వేదిక మీద 14 మంది పేర్లు ఫైనల్ అయిపోయింది. జగన్ వస్తే ఎదురుగుండా ఉన్నటువంటి జనంలోనే కూర్చోవాలి. కానీ పిలిచామంటే పిలిచామన్నట్టు ఉండాలి. జగన్ని రాజకీయంగా ఇరికిచ్చినట్టు ఉండాలి. ఎందుకంటే మామూలుగా అట్లా పిలవదలుచుకుంటే ముందే జగన్ దగ్గరికి పంపించి ఇట్లా మీరు కూడా స్టేజ్ మీద ఉంటే బాగుంటుంది. అధికార విపక్షాలు ఎట్లాగూ అధికార పక్ష కూటమిలో సభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు కాబట్టి ప్రతిపక్షంగా మీరు కూడా ఉంటే మన అందరం కలిసి ఒక స్టేజ్ మీద ఉంటే బాగుంటుందన్న సందేశం పంపించాలి. అట్లేం పంపించలేదు. ముందైతే ఇనాగరేషన్కి అసలు ముందు ఉట్టి చంద్రబాబు గారి పేరు మోడీ గారి పేరే పెట్టారు. జనసేన వాళ్ళు తిరగబడేటప్పటికి ఆ పేరు తీసుకొచ్చి మళ్ళీ ఇన్విటేషన్లో యాడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డిది అయితే ఇవాళ తాజాగా అధికారులను ఎవరో ప్రోటోకాల్ అధికారిని పంపిస్తే జగన్ ఊళ్ళో లేడని చెప్పేసి పిఏకి ఇచ్చొచ్చారట. ఇది అంటే మేము ఇచ్చాం ఆయన రాలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం. జగన్ని ఇప్పుడు అమరావతి ప్రారంభోత్సవానికి రావట్లేదంటే ఇదిగో చూసారా భవిష్యత్తులో కూడా అమరావతి అంటే అతనికి నచ్చలేదు అని చెప్పడానికి రాబోయే రోజుల్లో రాజకీయంగా జగన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇప్పుడు ఒక వేదికని సిద్ధం చేశారు బాబు గారు.